కేవలం 5 లక్షల డౌన్ పేమెంట్ కట్టి ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. లొకేషన్ చూసుకుంటే సాగర్ హైవేలో బొంగళూరు విలేజ్ లో. సో ఈ యొక్క లొకేషన్ కి చేరుకోవడానికి మనకు రోడ్ యాక్సెస్ చూసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము. బొంగళూరు బస్ స్టాప్ అంటే సాగర్ హైవే నుంచి జస్ట్ 700 మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కి చేరుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ 1.5 acres లో డెవలప్ చేశారు. ప్రైస్ చూసుకుంటే కూడా కేవలం 45 lakhs లో మనకు 2 BHK ఫ్లాట్ 1049 SFT లభిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ యొక్క కంపెనీ ఎంప్లాయీ రాఘవేంద్ర గారు జాయిన్ అయ్యి తెలియజేయబోతున్నారు. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి వైష్ణవి ప్రైడ్. ఈ యొక్క ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. రాఘవేంద్ర గారు, సో మీరు ఈ యొక్క కంపెనీ ఎంప్లాయీ సార్? అవును మేడం. 5 lakhs డౌన్ పేమెంట్, ప్రైమ్ లొకేషన్ లో 100 feet రోడ్ ఫేసింగ్ లో మీరు ఒక 45 lakhs బడ్జెట్ లో ఇవ్వడానికి అసలు చాలా బాగుంది సార్. ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చినట్టుంది కదా. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా డీటెయిల్స్ మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి. ఇది 1.5 acres అండి. టోటల్ 136 ప్లాట్స్ వస్తున్నాయి. HMDA రేరా అండ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ, 1049 SFT అవైలబుల్ ఉన్నాయి. 5 lakhs డౌన్ పేమెంట్ లో మనకు SBI కానీ LIC నుంచి ఇలా 8 బ్యాంకుల నుంచి టోటల్ అప్రూవల్ ఉంది అండి. మనకి ఎగ్జిట్ నెంబర్ 12 కి జస్ట్ 1 km డిస్టెన్స్ ఉంటుంది. TCS కి ఒక 3 km డిస్టెన్స్ లో వస్తుంది. మనకు నియర్ గా విశ్వేశ్వరయ్య కాలేజ్ పక్కన ఉంటుంది. మన ప్రాజెక్ట్ అనిపిస్తుంది కదా, ప్రాజెక్ట్ పక్కన వస్తుంది అనమాట. మెయిన్ రోడ్ వచ్చేసి 100 feet రోడ్ ఉంటుంది. రెడీ టు మూవ్ అండి మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ప్రాజెక్ట్ లో మీరు ఓన్లీ 2 BHK మనకు 1049 SFT అవైలబుల్ ఉంది అంటున్నారు కదా. సో ఓన్లీ 1049 కట్టారా? మిగతా 3 BHK లేదు మేడం, 3 BHKలు ఉన్నాయి, సోల్డ్ అవుట్ అయినాయండి. ఇప్పుడు 2 BHK మనకు అవైలబిలిటీ మాత్రం ఇప్పుడు 2 BHK 1049 SFT ఓకే ఓకే. సరే, ఈ ప్రాజెక్ట్ 1.5 acres అండ్ మీరు HMDA రేరా అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ గా JHMC లో కూడా కన్వర్ట్ అయింది కదా. ప్రాజెక్ట్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి. ఎంత ఏరియాలో కట్టారు, ఎన్ని ఫ్లోర్స్, ఎన్ని ఫ్లాట్స్? ఇది వచ్చేసి 1.2 acres మేడం. ఓకే. టోటల్ వచ్చేసి 136 అండి. ఓకే ఓకే. ఇది క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది మేడం ఇందులో. ఓకే. సో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, G+5 floors అండి. ఓకే. ఒక ఫ్లోర్ లో ఎన్ని వస్తున్నాయి సార్? 28 plots అండి. లిఫ్ట్స్ ఎన్ని వస్తున్నాయి, స్టెప్స్ ఎన్ని వస్తున్నాయి? స్టేర్ కేసెస్ కానీ లిఫ్ట్ కానీ 5 వస్తున్నాయి మేడం. 7 feet కారిడార్ ఉంటుంది. 2 BHK వచ్చేసి మేడం హాల్ వస్తుంది, 2 bedrooms వస్తాయి, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, ఒకటి కామన్ బాత్రూమ్ వస్తుంది, బాల్కనీ ఉంటుంది అండి, యూటిలిటీ ప్లేస్ కూడా వస్తుంది అండి ఈ 1049 లో. ఓకే. సో 2 BHK వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ వస్తుంది. సో హాల్ అండ్ డైనింగ్ స్పేస్ అండ్ కిచెన్, బాల్కనీ ఉంటుంది. సో మనకి కామన్ వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు. సో మంచి వెంటిలేషన్ ఉంది సార్. యాక్చువల్లీ చుట్టుపక్కల కూడా చూసుకుంటే. సో క్లబ్ హౌస్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? క్లబ్ హౌస్ వచ్చేసి ఫంక్షన్ హాల్ ఇస్తున్నాం మేడం, డైనింగ్ ఇస్తున్నాం, జిమ్ సెంటర్ ఉంటుంది, ప్లస్ యోగా సెంటర్ ఉంటుంది మేడం. ఓకే. దాంతో పాటుగా స్విమ్మింగ్ పూల్ కూడా. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంటుంది మేడం. ఓకే. సో అంటే ఇక కింద ఇస్తున్నారు. అవునండి. సో చుట్టూ పార్క్స్ ఏమైనా ఇస్తున్నారా సార్? పార్క్ వచ్చేసి మిడిల్ లో ఉంటుంది అండి. సరౌండింగ్ వచ్చేసి సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది, ప్లస్ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ ఇస్తున్నామండి సరౌండింగ్. సో ఒక మినిమం ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే ఓకే. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ రెడీగా ఉంది కదా. గృహ ప్రవేశం చేసుకోవడానికి ఇంకెన్ని మంత్స్ మేలో మనకి హ్యాండ్ అవుట్ అవుతుంది. సో అంటే ఇంకొక 2 months లో మనకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ అయిపోయినాయి సార్? 70 to 80% వరకు సోల్డ్ అవుట్ అయింది మేడం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు ఎవరైనా రెంటల్ పర్పస్ చూస్తే? అవును మేడం. సో రెంటల్ కి అయితే ఎంత వస్తుంది సార్? 16,000 వరకు వస్తుంది అండి 2 BHK వచ్చేసి. సో ఎలాంటి ఎంప్లాయీస్ ఉన్నారు ఈ చుట్టుపక్కల? ఇప్పుడు వచ్చేసి ఫ్యాక్స్ స్కాన్ వచ్చేసి 1 lakh ఎంప్లాయ్మెంట్ ఉంది. TCS ఉందండి. TCS వచ్చేసి 26,000 ఎంప్లాయ్మెంట్ అందులో వచ్చేసి. సో ఏరోస్పేస్ ఉంది, BDL ఉంది, బెల్ ఉంది, కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, కేన్స్ ఉంది. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి మేడం ఇందులో. సో వాళ్ళని బేస్ చేసుకొని మనకు రెంట్స్ బాగా వస్తున్నాయి. నియర్ కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అన్నమాట. పక్కన మనకు విశ్వేశ్వరయ్య కాలేజ్ ఉంది, హిందూ కాలేజ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాలేజెస్ కానీ చాలా స్కూల్స్ ఉన్నాయి. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే కనెక్టివిటీ బాగుంది. సో ఎగ్జిట్ నెంబర్ 12 కి జస్ట్ 1 kilometer, సాగర్ హైవే కి 700 meters, దట్టు విలేజ్ కి, బొంగళూరు విలేజ్ ఆనుకొని ఉంది. పక్కనే 100 feet రోడ్ మేడం, 100 feet రోడ్ ఫేసింగ్ అండ్ పక్కనే విల్లా ప్రాజెక్ట్. సార్ ఒకసారి మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ వచ్చేసి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఉంటుంది మేడం. స్టీల్ గానీ బ్రిక్ కానీ అంటే మొత్తం టాప్ క్వాలిటీ మనం ఇందులో యూజ్ చేసాం. రివర్ శాండ్. అవును మేడం, టాప్ క్వాలిటీనే మనం యూజ్ చేసాం అన్నమాట. అంటే పర్ SFT ఎంత పడుతుంది మనకి? 4,299 మేడం.
4299 పర్ ఎస్ఎఫ్టీ. ఫర్ ఎస్ఎఫ్టీ పట్టుద్ది. ఓకే, సో టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 45 lakhs అండి. టోటల్ కాస్ట్ వచ్చేసి 45 lakhs. దాంట్లో మనకు బ్యాంక్స్ మీరు SBI తో పాటుగా ఇంకా ఇతర బ్యాంక్ HDFC కానీ, ICICI కానీ, LIC కానీ, సో అన్ని బ్యాంక్స్ నుంచి మనము లోన్ తీసుకోవచ్చు అండి. ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చేసి 8 బ్యాంక్ వరకు మనకు ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చేసారు. HMD రేరా ప్రాజెక్ట్ కాబట్టి ఎన్ని బ్యాంక్ నుంచి అయినా లోన్ తీసుకోవచ్చు అండి. సో ఈ కార్ పార్కింగ్, ఒక ఫ్లాట్ కి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్? కార్ పార్కింగ్ వచ్చేసి ఒకటి ఉంటుంది మేడం, బైక్ వచ్చేసి 2 పెట్టుకోవచ్చు. UDS కూడా UDS వస్తుంది మేడం, 49 స్క్వేర్ యార్డ్స్ UDS వస్తుంది మేడం. సో ఇదండి సాగర్ హైవేలో బొంగళూరు విలేజ్ కి ఆనుకొని 100 feet రోడ్ ఫేసింగ్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ తక్కువ బడ్జెట్ లో మీకు తీసుకురావడం జరిగింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.